ఫోన్ ట్యాపింగ్ పైన యాక్షన్ తీసుకుంటామన్నారు. మరి ఎందుకు ఇప్పటిదాకా ఇంకా యాక్షన్ తీసుకుంటలేరు? మేమందరం కూడా బాధితులమే, బీజేపీ నాయకులం అంతా కూడా. దాంట్లో ఎలక్షన్లప్పుడు అందరి ఫోన్లు ట్యాపులు చేసిండు వాళ్ళు. ప్రముఖులే కాకుండా భారతీయ జనతా పార్టీలో కీలకంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిండు. స్పష్టంగా మెసేజ్ కూడా మాకు వచ్చే మీ ఫోన్ ట్యాప్ చేయబడుతుంది అని. మరి ఇంతకాలమైనా కూడా మరి అటువంటి ఫోన్ మరి రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయింది, అనేక సార్లు అయిందని చెప్పిన వాళ్ళ నాయకుల ఫోన్ కూడా ట్యాప్ అయినాయని చెప్పిన. ఇప్పటిదాకా ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు అంటే వాళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్, వాళ్ళిద్దరికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ అది. కాళేశ్వరం మీద యాక్షన్ తీసుకోరు, దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఆదేశించరు, ఫోన్ ట్యాపింగ్ మీద సిబిఐ ఎంక్వైరీ ఆదేశించరు. మరి సిబిఐ ఎంక్వైరీని గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు సిబిఐ ఇక్కడికి రావద్దన్నాడు. మేము సిబిఐని ఇక్కడ మా రాష్ట్రంలో ఎంక్వైరీకి అలో చేయమన్నారు. మరి వీళ్ళు అలో చేస్తే అయిపోయింది కదా, ఇవన్నీ బయటకు వస్తాయి కదా, ఎవరేం చేసిండ్రో, ఎందుకు చేస్తలేరు, కారణం ఏంది?